అస్సలాము అలైకుం ఎవ్రీవన్. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతేనా ఒక మంచి వీడియోతో మీ ముందు. రంజాన్ మాసం అంటే మనం పుణ్యాన్ని సంపాదించుకోవటం మాత్రమే కాదు, ఇంకా మన బాడీని నరిష్ చేయవచ్చు. అంటే మన బాడీలో ఏమైనా సమస్యలుంటే ఆ సమస్య నుండి మనం ఈ నెలలో విముక్తిని పొందవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ నెలలో మనం వెయిట్ లాస్ని ఈజీగా చేయవచ్చు. మామూలు నెలలో మనం వెయిట్ లాస్ చేయడం అన్నది కొంచెం కష్టమైన పనే. కానీ రంజాన్ మాసంలో మాత్రం చాలా ఈజీగా, ఎలాంటి ఎక్కువ కష్టం కూడా లేకుండా మనం ఈజీగా వెయిట్ లాస్ను చేయవచ్చు. కాబట్టి ఇంకా లేట్ చేయకోకుండా ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రంజాన్ మాసంలోనే ఎందుకు మనం వెయిట్ లాస్ ఈజీగా చేయగలుగుతామంటే, మనం మన కోసం కాకపోయినా కూడా అల్లాహ్ కోసమైనా కూడా మనం ఉపవాసాలు ఉంటాం. రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండటం ద్వారా మన బాడీలో ఎన్నెన్నో గొప్ప పనులు జరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది వెయిట్ లాస్ జర్నీ. మనం 16 గంటలు ఎలాంటి ఫుడ్ కానీ నీరు కానీ లేకుండా ఉండడం ద్వారా మన బాడీకి ఎనర్జీ కావాలంటే, అంటే శక్తి కావాలంటే మన బాడీలో నిల్వ ఉన్న కొవ్వును అది తీసుకుంటుంది. కాబట్టి మన బాడీలో ఉన్న కొవ్వు అన్నది ఈజీగా కరిగిపోతుంది. మనం ఈ నెల మొత్తం రోజాలు ఉండటం ద్వారా ఎలాంటి వర్కౌట్ కానీ చిట్కాలు కానీ లేకుండా మనం ఈజీగా 3 నుంచి 4 కేజీల వరకు తగ్గగలుగుతాం. కానీ ఈ టిప్స్ ద్వారా ఇంకొంచెం ఎక్కువగా మీ వెయిట్ లాస్ అన్నది జరుగుతుంది. ఈ వెయిట్ లాస్ టిప్స్లలో మొదటిది, మనం సెహరీ చేయటం కోసం మార్నింగే లేస్తాం కదా, అప్పుడు మీరు మౌత్ వాష్ చేసి డైరెక్ట్గా ఫుడ్ తినకోకుండా మీరు ఫుడ్ తినటం కంటే ముందుగా ఒక 2 గ్లాసులన్నీ వేడి నీటిని తాగండి. మీరు త్వరగా వెయిట్ లాస్ జర్నీని చేయాలి అని అనుకుంటూ ఉంటే జీలకర్ర, వాము మరియు సోంపు ఈ మూడిటిని కూడా సమానంగా తీసుకొని మరియు వాటిని వేయించాలి. వేయించిన తర్వాత వీటిని ఒక పౌడర్గా చేసుకొని ఆ పౌడర్ని వేడి నీటిలో కలిపి తాగేయండి. ఇలా చేయటం ద్వారా మీ జీర్ణశక్తి అన్నది బాగా పెరుగుతుంది. మీ జీర్ణశక్తి పెరిగినప్పుడు ఈజీగా మీరు ఏం తిన్నా కూడా జీర్ణం అయిపోతుంది. ఇంకా సెకండ్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, చక్కెరను ఎట్టి పరిస్థితులలోనూ ఎలాంటి సమయంలోనూ కూడా వాడకండి. ఎందుకంటే మీరు 3 రోజులు ఉపవాసం ఉండి ఒక్కసారి చక్కెర తింటూనే మీ 3 రోజుల ఉపవాసం యొక్క ఫలితం అన్నది మీకు కనిపించదు. కాబట్టి చక్కెరను వీలైనంత ఎక్కువగా అవాయిడ్ చేసేయండి. మీరు చక్కెరకు బదులుగా బెల్లం పాకాన్ని వాడండి. బెల్లంలో చాలా ఎక్కువగా మన శరీరానికి ఉపయోగపడే సోర్సెస్ ఉంటాయి. కాబట్టి బెల్లం పాకాన్ని వాడడం ద్వారా వెయిట్ లాస్తో పాటు మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలన్నవి మనకు దొరుకుతాయి. కాబట్టి బెల్లం పాకాన్ని వాడండి. ఇంకా మూడవది, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటే ప్రోటీన్ని కూడా మీ డైట్లో, అంటే మీరు తినే ఆహారంలో చేర్చండి. ప్రోటీన్ అంటే చికెన్, ఎగ్స్ మరియు ఫిష్ లాంటి ప్రోటీన్ ఉన్న పదార్థాలను మీ డైట్లో చేర్చండి. ఫిష్ మరియు చికెన్ని తినండి అని చెప్పాను అని ఎక్కువగా నూనెలో ఫ్రై చేసి తీసుకోకండి. కొద్ది నూనెలో ఫ్రై చేసి తీసుకోండి. దీని ద్వారా మీరు ఈజీగా వెయిట్ లాస్ అన్నది చేయగలుగుతారు. ఇంకా 4వ పాయింట్, వెజిటేబుల్స్ను మీ డైట్లో ఎక్కువగా తీసుకోండి. వెజిటేబుల్స్లో కూడా ఎక్కువగా కీరాను తినండి. కీరా తినడం ద్వారా మీరు ఈజీగా వెయిట్ లాస్ అన్నది చేయగలుగుతారు. ఎందుకంటే మీరు కీరాను తింటూనే మీ కడుపు అన్నది ఫుల్ అయిపోతుంది. కాబట్టి మీరు అతిగా ఆహారం తినకోకుండా ఇది మీకు సహాయపడుతుంది. కాబట్టి మీ డైట్లో వెజిటేబుల్స్ను ఎక్కువగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొత్తగా ఏ డైట్ కూడా చేయకోకుండా కూడా మీ ఇంట్లో అన్నం పప్పు చేశారు అని అనుకోండి. దానిలోకి ఏ వెజిటేబుల్స్ లేకున్నా కూడా పర్వాలేదు. కేవలం ఒక్క కీరా ఉంటే మీ దగ్గర సరిపోతుంది. ఆ అన్నం పప్పుతో పాటు ఈ కీరాను ఒక ఫుల్ బౌల్ అంత దానిని తినేయండి. కేవలం ఈ విధంగా చేస్తూనే మీ వెయిట్ లాస్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. ఏమంటే ప్రోటీన్, నేను ముందుగా చెప్పాను కదా, చికెన్, ఫిష్, ఎగ్ వీటిని పెట్టుకోవడం ద్వారా మీకు వెయిట్ లాస్ జర్నీలో కళ్ళు తిరగటం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మీ మజిల్ అన్నది పెరుగుతుంది. ఇంకా 5వ పాయింట్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఏమిటి అంటే, ఇషా నమాజ్ కంటే ముందుగానే మీ ఫుడ్ని తినేయండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇషా నమాజ్ కంటే ముందుగా ఫుడ్ని తినేయడం ద్వారా
ఇషా నమాజ్ చేస్తూనే మన ఫుడ్ అన్నది 50% జీర్ణమైపోతుంది. ఇంకా మనం పడుకునే సమయానికి పూర్తిగా జీర్ణమైపోవడం ద్వారా మనం ఈజీగా వెయిట్ లాస్ని చేయవచ్చు. ఇంకా 6th పాయింట్ ఏమిటి అంటే కరెక్ట్గా మీరు రోజా వదలడం కంటే ముందుగా 1 గంట ముందుగా కొద్దిగా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ను చేయండి. లేకపోతే ఒక 20 నిమిషాలు అలా తిరగండి. ఈ సమయంలోనే ఎందుకు చేయండి అని అంటున్నానంటే ఆ సమయంలో మన బాడీకి శక్తి ఎక్కువగా కావాలి. అలాంటి సమయంలో మనం ఇలా నడచడం లేకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయటం ద్వారా అప్పుడు కొవ్వు అన్నది త్వరగా కరిగిపోతుంది. కాబట్టి ఇలా ఒకసారి చేసి చూడండి. ఈ టిప్ కేవలం కొద్ది మందికి మాత్రమే అప్లై అవుతుంది. ఎందుకంటే చాలామందికి ఈ సమయంలో కళ్ళు తిరగటం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ టిప్ని చేయకండి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పోజ్లో ఎక్కువసేపు కూర్చోవడానికి ట్రై చేయండి. కేవలం ఒక టైం అన్నదే కాదు, మీ రోజులో ఎన్నోసార్లు ఇలా కూర్చొని లేవటం లాంటిది చేయటం ద్వారా మీకు ఈ హిప్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ అన్నది త్వరగా కరిగిపోతుంది. అలాగే మీ బాడీ మీద మీకు బ్యాలెన్స్ అన్నది ఏర్పడుతుంది. ఇంకా మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఆడవాళ్ళు చాలామంది ఏం ఆలోచిస్తారంటే మనం వంటగదిలో ఇన్ని పనులు చేస్తున్నాం కదా, మనం ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేయవలసిన అవసరం ఏమీ లేదులే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. మనం ఖచ్చితంగా వాకింగ్ మరియు ఎక్సర్సైజెస్ అన్నవి చేయాలి. అప్పుడే మన వెయిట్ లాస్ అన్నది జరుగుతుంది. ఇంకా మరొక పాయింట్ ఏమిటి అంటే ఈ నెల రోజులు కూడా మీరు వెయిట్ లాస్ చేసే రోజులన్ని రోజులు కూడా చికెన్ పకోడా, సమోసా లాంటి నూనెలో ఎక్కువగా వేయించిన పదార్థాలను తినకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే వీటిలో ఫ్యాట్ పర్సంటేజ్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా కూడా 20 మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువగా వాకింగ్ చేయండి. వాకింగ్ చేయటం ద్వారా మీరు ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా వెయిట్ లాస్ అన్నది చేయగలుగుతారు. కేవలం నేను ఇక్కడ చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ మీరు ఉపవాసాలు ఉండటం ద్వారా ఇన్షాల్లా మీరు మీ వెయిట్ లాస్ జర్నీలో ఎన్నో గొప్ప అద్భుతమైన రిజల్ట్స్ని చూడగలుగుతారు. ఏమంటే నేను చెప్పిన ఈ టిప్స్ని ప్రతిరోజు కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అలాగే చాలామంది ఏ భ్రమలో ఉంటారంటే మనం చక్కెరను, స్వీట్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు అన్న భ్రమలో ఉంటారు. కానీ కేవలం వైట్ షుగర్ అంటే కాఫీలో వేస్తాం కదా, ఆ షుగర్ని మాత్రమే మనం తినకూడదు. బెల్లం, కలకండ ఇలాంటి వాటిని తినవచ్చు. అలాగే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని, ఖర్జూరాలను ఎక్కువగా తినాలి. ఈ స్వీట్స్ని మన బాడీలోకి పంపాలి. ఇంకా అడిషనల్ టిప్, బోనస్ టిప్ ఏమిటి అంటే ఎప్పుడైనా బై మిస్టేక్గా మీరు సమోసాలు లాంటి అధిక కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పుడు మీరు ఎక్కువగా ఖర్జూరాలను తినేయండి. ఒకవేళ మీ దగ్గర ఖర్జూరాలు లేకపోతే కీరా అంటే కుకుంబర్ను కూడా మీరు తినవచ్చు. ఈ 2 పదార్థాలను అంటే కీరాను లేదా ఖర్జూరాన్ని తినడం ద్వారా మీరు తిన్న ఆయిలీ ఫుడ్స్కి మరియు వీటికి బ్యాలెన్స్ అయిపోతుంది. అప్పుడు మీరు వెయిట్ గెయిన్ అన్నది పెరగకోకుండా ఉంటారు. ఇంకా ఈ వీడియోలో మొత్తంగా నాకు తెలిసిన అన్ని టిప్స్ని కూడా మీతో షేర్ చేశాను. కేవలం ఈ టిప్స్ని ఫాలో అయ్యి చాలామంది వెయిట్ లాస్ అయ్యారు. కాబట్టి మీరు కూడా ఈ టిప్స్ అన్నిటినీ ఫాలో అయ్యి మీ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయ్యింది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ ఏమైనా అనుమానాలు ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అల్లా హఫీజ్.